దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారం నాయన ఆరాధనలో మధ్యాహ్న కాల సమయంలో ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పించారు. మరి నీ మాటల ప్రకారం మేము జీవించుటకు, ప్రవర్తించుటకు సహాయం చేయండి. మరొక్క నాయన సాయంకాలం ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో కూడుకొని నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. మరి కొద్ది నిమిషాలు నీ మాటలు వివరిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించండి. ఇంటున్న మీ పిల్లలకు వినగలిగే చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రారంభము నుండి ముగింపు వరకు నీకు మహిమకరంగా, మా అందరికి ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకి ప్రభువుని యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి, వర్ధిల్లాలంటే ఏం చేయాలి, వర్ధిల్లాలంటే ఏం చేయాలో ఒక 6 విషయాలు చెప్పి నా మాటలు ముగిస్తాను. వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మన అంశం ఏంటంటే వర్ధిల్లాలంటే ఏం చేయాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, నీ వర్ధిల్లాలంటే ఏం చేయాలో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ విప్పి చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యోసేపును ఐగుప్తునికి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండిన గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తీని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. చూసారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యోసేపుని ఐగుప్తుకు తీసుకొని వచ్చారు. అసలు యోసేపు ఎవరు ఇంతకీ అంటే, అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మందిలో 11వ వాడే యోసేపు. ఎవరు యోసేపు అంటే రాహేలుకు యాకోబుకు పుట్టినటువంటి కుమారుడు. ఈ యోసేపు ఎలాంటి వాడంటే, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు. అయితే మరి యోసేపు ఐగుప్తుకి ఎందుకు వచ్చాడు అంటే, తన అన్నలైనటువంటి 10 మంది అన్నలు, అందులో 12వ వాడు బెన్యామీను, ఈ 10 మంది అన్నలకి ఒక కళ చెప్పాడు. అన్నలారా, ఇదిగో నేను ఒక కల కన్నాను, ఆ కలలో 11 పనలు నా పనకి సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. అయితే ఆ పనలు సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి అన్నప్పుడు వారికి ఆ 10 మంది అన్నలకి, బెన్యామీను చిన్నవాడైతే ఆ 10 మంది అన్నలకి పిచ్చి కోపం వచ్చింది. మీరు గమనించినట్లయితే ఆ కళ గురించి మొత్తం కూడా ఎక్కడ రాయబడిందంటే 37వ అధ్యాయంలో యోసేపుని ఎలా అమ్మారో, అసలు ఎవరో ఎంత కొన్నారనేది 37వ అధ్యాయంలో రాయబడింది. అయితే యోసేపు ఆ కళకి అర్థం కూడా తెలుసు ఆయనకి. కళలో భావం అన్ని చెప్పగలిగినటువంటి ఒక జ్ఞానం కలిగిన వాడు. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారంటే యోసేపుకి దేవుడే ఇచ్చాడు. అయితే యోసేపుకి వచ్చినటువంటి కళని, ఆ అర్థాన్ని తన అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు పగబట్టారంట. మరొకసారి కలగడినప్పుడు సూర్యుడు, చంద్రులు, నక్షత్రములు
అంటే సూర్యుడు, చంద్రులు, నక్షత్రములు, సూర్య చంద్ర నక్షత్రములు అందరూ చివరికి యాకోబు భార్యలు. అంటే పాత నిబంధన ప్రకారం బహుభార్యత్వం అనేది ఉండేది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా నాకు సాగిల పడుతున్నారని యోసేపు చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి పక్క పేజీ తెప్పండి. 37వ అధ్యాయంలో 37వ అధ్యాయం ఆదికాండము 10వ వచనం 9వ వచనం చదువుకుందాం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కని నీ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. చూసారా, యాకోబు కూడా నేను నీ తల్లి మేమందరం వచ్చి నీకు సాగిల పడతామా అన్నాడు తండ్రి. ఈ కళ కనిన ఈ భావం ఏంటి, అసలు ఈ కళకు అర్థం ఏంటి అని అంటే అన్నాడు. కానీ యాకోబు ఎందుకు అన్నాడనేది తన హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నాడంట. జ్ఞాపకం ఉంచుకుంటే ఆ జ్ఞాపకాన్ని ఉంచుకున్న తర్వాత ఈ లోపల ఏం జరిగిందంటే అసలే అన్నలు పగబట్టున్నారు. ఆ పగబట్టిన అన్నల దగ్గరికి యాకోబు ఏం చేశాడంటే, నీ అన్నలు ఎక్కడున్నారు ఏమో సమాచారం ఇంతవరకు తెలియదు, నీ అన్నలకి కొంత భోజనం అవన్నీ తీసుకొని ఇల్లు పలాని ప్రాంతంలో ఉన్నారని చెబితే నడుచుకుంటూ తన అన్నల దగ్గరికి భోజనం తీసుకొని వెళ్ళాడు యోసేపు. వెళ్ళినటువంటి అన్నలు దూరాన ఉన్నటువంటి యోసేపుని చూసి, అడుగు కలలుగాని వాడు వస్తున్నాడు, ఎలాగైనా వాడిని చంపేద్దాం. ఏం కనేవాడు? కలలు కనేవాడు వస్తున్నాడు, వాడిని ఎలాగైనా చంపేద్దామని. ఏమండి గమనించండి, అన్నలు ఏం చేశారంటే ఆ పగని కలహంగా మార్చుకున్నారు, పగను పెంచుకున్నారు. పగ కూడా చూడండి మీరు, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. పగను పెంచుకున్నారు తన తమ్ముడి మీద. ఎందుకు అసలు అన్నలు ఎందుకు పగపడుతున్నారంటే, వాళ్ళు చేసే చెడు సమాచారం మొత్తం కూడా యాకోబుకు తీసుకొని చేరవేస్తున్నాడు. అందుకు వాళ్ళు పగబట్టింది. వాళ్ళు చెడు చేస్తున్నారు, ఆ చెడు మాట్లాడుతూ ఆ చెడు సమాచారం మొత్తం కూడా తండ్రికి యాకోబుకి చేరవేస్తున్నాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యోసేపు వృద్ధాప్యమందు యాకోబు గర్భాన్ని పుట్టాడు. అంటే యాకోబు వృద్ధాప్యమందు యోసేపు పుట్టాడు. అందుకని వృద్ధాప్యమందు పుట్టినవాడు కుమారుడు కనుక యోసేపుకు ఒక అంగీలు కూడా కుట్టించారు. అదొకటి పగబెట్టారు. ఇంకొంత మాకేమో సపరేట్గా ఏమీ లేదు, అంగీ ఒకటి కుట్టించారని అదొక పగ. రెండోది కలలుగన్నాడనేది ఒక పగ, మేము నీకు మొక్కాలనేది ఒక పగ. అయితే పగబట్టిరి, మరింత పగబట్టిరని చదువుకుంటాం 37వ అధ్యాయంలో. అలా యోసేపు ఆ యొక్క సమాచారం మొత్తం, చెడు సమాచారం మొత్తం, అన్నలు చేసేది అన్ని తప్పుడు పనులన్నీ కూడా తండ్రికి చేరవేస్తుంటే ఏం చేస్తున్నారంట, కోపం వచ్చింది వాళ్ళకి, పగబించుకున్నారు, ఎలాగైనా చంపాలనుకున్నారు. అందులో రూబేన్ అనే వ్యక్తి వద్దు చంపొద్దు అన్నారు. ఆలోచన రూబేను ఎంత అనుకున్న మన తోడబుట్టినవాడు వద్దు చంపొద్దు అని చెప్పేసి అన్నప్పుడు ఈ లోపల యోధా ఉన్నాడు. యాకోబు కుమారుడని యోధా ఉండి ఎందుకు చంపడం, బావిలో వేసిన తర్వాత వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నీళ్లు లేని బావిని చూసి ఆ గుంటలో వేశాడు, చచ్చిపోతాడని. అన్నలు నన్ను పైకి తీయండి అని బతిమలాడుకుంటున్నాడు. అన్నలు నన్ను పైకి తీయమని. ఏమంటే భోజనం అవన్నీ తీసుకుని వచ్చాడు. యోసేపు తెచ్చిన భోజనం తిని మరి అన్నలని వస్తే అన్నలు ఏం చేశారు, చివరికి గుంతలో పడేశారు, నీళ్లు లేని బావిలో పడేశారు. కేకలేస్తున్నాడు, అన్నా అన్నా అన్నా, అన్నలు నన్ను పైకి తీయండి అని కేకలేస్తున్నారు. కానీ చివరికి అందులో యోధా అనే వ్యక్తి అటు నుండి ఇస్మాయేలీలు వస్తున్నారు, వర్తకులు వస్తున్నారు. ఆ వర్తకులు వస్తుంటే యోసేపుని ఏం చేశారంటే, ఆ వర్తకులకి అమ్మితే వీడి పీడ ఎరగడయిద్దని యోధా చెప్పిన మాటను బట్టి వాళ్ళు అందరూ అనుకొని చివరికి ఏం చేశారంటే యోసేపుని 20 తులాల వెండికి అమ్ముకున్నారు. 20 తులాల వెండికి అమ్ముకున్నారు. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఎందుకు ఇన్ని విషయాలు చెప్పవలసి వచ్చింది 39వ అధ్యాయం వరకు అంటే, యోసేపు పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు కనుకనే మనం చదువుకున్న లేఖన భాగాల్లో
యోసేపు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు కనుకనే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అవమానించబడుతున్నాడు, నిందలు అవమానాలు ఎన్నో శ్రమలు పడుతున్నాడు, కానీ యోసేపులు ఏమి లేదు, పగలు ప్రతీకారాలు, ఆ లోక సంబంధమైన జీవితం, ఒక మాటలో చెప్పాలంటే ఆ జీవితం లేదు ఆయనలో. అయితే యోసేపుని 20 తులాలు ఎండికి అమ్ముకున్న తర్వాత ఆ ఇస్మాయేలీలు వచ్చి ఏం చేశారంటే ఇప్పుడు చదువుకుందాం 39లో. యోసేపును ఐగుప్తునికి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరోను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల యొద్ద అతన్ని కొనిను. ఇస్మాయేలీల దగ్గర కొనుక్కున్నాడంట. ఇస్మాయేలీల దగ్గర కొనుక్కున్నారు. ఎంత కొనుక్కున్నారనేది లేదు, కానీ యోసేపుని అమ్మింది మాత్రం 20 తులాలు వెండికి అమ్ముకున్నారు. యోసేపుని మాత్రం 20 తులాలు వెండికి అమ్ముకున్నారు. ఇక్కడ మీరు ఒక మాట చెప్పమంటారా? యోసేపులో యేసుక్రీస్తుని చూడొచ్చు. ఎలా యేసుక్రీస్తుని చూడొచ్చు అంటే, రాబోతున్న యేసుక్రీస్తుని యోసేపులో చూడొచ్చు. ఎలా? యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు చేత ప్రేమించబడ్డాడు, తన అన్నల చేత ద్వేషించబడ్డాడు. యేసుక్రీస్తు తండ్రి చేత ప్రేమించబడ్డాడు, సొంత యూదుల చేత, సొంత వారి చేతే ఏం చేయబడ్డాడు? సిలువేయబడ్డాడు. ఏమండి? సొంత వారే 30 వెండి నాణాలకు అమ్ముకున్నారు, సొంత వారే సిలువేశారు. ఇక్కడ యోసేపులో కూడా సొంత వారు 20 తులాలు వెండికి అమ్ముకున్నారు. యోసేపు నిజంగా మీరు గమనించండి, యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తులో యోసేపును చూడవచ్చు, యోసేపులు యేసుక్రీస్తుని చూడవచ్చు మనం. అందుకని ఇక్కడ రాయబడిన మాటల్లో యోసేపును ఐగుప్తునికి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫరోను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల యొద్ద అతను కొనుక్కున్నారు. ఎంత కొనుక్కున్నారనేది లేదు, కానీ ఇస్మాయేలీలు వీళ్ళు అక్కడికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం నుండి వాళ్ళు కొనుక్కొని వచ్చి ఇక్కడ పోతీఫర్ ఇంట్లో అమ్ముకున్నారు. ఇస్మాయేల్ యొద్ద ఒక పోతీఫరును ఒక ఐగుప్తీయుడు కొనుక్కున్నారు. ఎవరిని? యోసేపుని. కొనుక్కున్న తర్వాత మీరు చూడండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. ఇది మన పాయింట్. దేవుడు తోడై ఉన్నాడు కనుకనే యోసేపు ఏం చేశాడంట? వర్ధిల్లాడు. మొట్టమొదటి మాట ఏంటంటే, 6 విషయాల్లో మొదటి మాట ఎలా వర్ధిల్లాడంటే, 13 సంవత్సరాలు శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు పడ్డాడు. తర్వాత మనం కిందికి వెళ్తే యోసేపుకి శ్రమలు లేవంటే శ్రమలు ఉన్నాయి. ఆ యొక్క ఐగుప్తీయుని ఇల్లు కానీ పొలంలో కానీ సమస్తం కూడా ఆశీర్వాదం పొందిన తర్వాత ఒకానొక దినాన యోసేపు తన పని నిమిత్తం ఆ యొక్క పోతీఫర్ ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్తే తన భార్య, పోతీఫర్ భార్య ఏం చేసిందో తెలుసండి? మీరు చూడండి 7వ వచనంలో, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను చూశారా. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యం అంటే పొరుగు అని భార్యను ఆశించటం ఘోరమైన దుష్కార్యం. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగువాడు భార్యను ఆశించకూడదు. నీ పొరుగు అని భార్యను ఆశించకూడదు. అది తెలుసు ఎవరికి? యోసేపుకి. పాత నిబంధనలో నీకు పితరుల కాలంలో నీకు ధర్మశాస్త్రమే లేదు, కానీ యోసేపుకు దేవుడు భయం ఉంది. అమ్మ నిన్ను తప్ప, నీ భర్త నిన్ను తప్ప నాకు అన్నిటి మీద స్వతంత్రం ఇచ్చాడు, నిన్ను తప్ప అన్నాడు. అమ్మాయిని సంబోధించాడండి. ఇంత ఘోరమైన దుష్కార్యం ఎందుకో తెలుసా? సామెతల గ్రంథంలో ఏం రాయబడిందో తెలుసండి? తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును.
తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. నిజంగా మీరు గమనించండి, ఇక్కడ యోసేపు తన యొక్క యజమానుని భార్య కన్ను వేసినప్పటికీ యోసేపుని రమ్మని పిలిస్తే యోసేపు, అమ్మా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చేయనని అంటున్నాడండి. ఇలా ఆ తప్పుకి లోబడలేదని యోసేపుని, ఆమె కోరిక తీర్చలేదని యోసేపు మీద ఏం చేసిందంటే నిందేసింది. భర్త రాగానే ఆ యోసేపు యొక్క వస్త్రం తన చేతిలో పెట్టుకొని, యోసేపు నన్ను ఇలా చేయబోయాడు అని చెప్పగానే భర్తకు పుట్టు రౌద్రం బహురోషం కలదని సామెతల గ్రంథంలో ఉంది. నిజంగా నమ్ముతారా కాదండి? ఆడ మనిషి మాట్లాడితే గోడ కట్టినట్టు ఉంటుందంట. ఏంటంట మీరు గమనించండి, ఆ మాట ఆ యొక్క రాజు, ఆ యొక్క పోతీఫర్ రాజు ఎన్నాడు, ఈని వెంటనే చెరసాలు వేశాడు. చెరసాల్లో చెయ్యని నేరం 2 సంవత్సరాలు ఉన్నాడు. చెయ్యని తప్పుకు 2 సంవత్సరాలు. మరి ఇక్కడేంటి, యోసేపునికి దేవుడు తోడుగా ఉంటే ఇవన్నీ ఏంటండి? దేవుడు తోడుగా ఉన్నాడు, కానీ యోసేపు ఎక్కడ ఏ అన్యాయం ఏ పాపం చేయట్లా. దేవుడు నీతిమంతులకి అనేకమైనటువంటి ఆపదలు కలుగును అన్నాడు. ఇంకొక అద్భుతం చెప్పనా, నీతిమంతునికి అనేకమైనటువంటి ఆపదలు కలుగును, కానీ నీతిమంతునికి ఇంకొక మాట అంటాడు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అంటాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుకనే ఎలా వర్ధిల్లాడంటే 13 సంవత్సరాలు శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు పడ్డాడు. కానీ ఎలా వర్ధిల్లాడంటే ఐగుప్తు దేశానికి, ఆ చెరసాల నుంచి విడిపించబడిన తర్వాత ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. అది వర్ధిల్లటం అంటే 13 సంవత్సరాలు శ్రమ. ఒక మనిషి అభివృద్ధి చెందాలంటే ముందు నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అటన్నిటి నుండి తప్పించుకొని దేవుడు యోసేపుని, ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళినటువంటి యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ ఐగుప్తు యొక్క దేశంలో యోసేపు వర్ధిల్లటానికి కారణం ఎవరంటే దేవుడే. అందుకనే 6 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే దేవుడు తోడై ఉండాలి. నెంబర్ 1, వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవుడు తోడై ఉండాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, మీరు గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2-3 వచనాలు ఏం రాయబడిందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇది మన కంటత కీర్తన కదండి. నిజంగా గ్రంథాన్ని నువ్వు ధ్యానించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు, పాపుల మార్గము నిలవకూడదు, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండకూడదు. దేవుడిచ్చినటువంటి చట్టాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు దేవరాత్రము ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి. రెండోది ఏంటంటే, నువ్వు వర్ధిల్లాలంటే ఖచ్చితంగా నువ్వు గ్రంథాన్ని చదివి ధ్యానించాలి. ధ్యానించిన వాడు ఎలా ఉంటాడంట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా దేవుడు నీకు తోడై ఉండాలి. రెండోది, నువ్వు వర్ధిల్లాలంటే గ్రంథాన్ని దివారాత్రం ధ్యానించాలి, ధర్మశాస్త్రమును ధ్యానించాలి. ఇది రెండో మాట. మూడోదికి మీరు చూసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథం తీయండి అందరూ. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన. అతడంటే ఎవరో తెలియదు మనకి. ఇక్కడ చదివాం, బైబిల్ చదివేటప్పుడు ఎవరు అతడు,
ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే ఆ కాంటెక్స్ట్ తెలియాలి. పరిశుద్ధమైన గ్రంథం అయినటువంటి బైబిల్లో దేవుడు రాయించినటువంటి మాటల్లో ఇక్కడ మనం చదువుకున్న 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించిన. ఎవరు అతడు అంటే ఇక్కడ 5వ వచనం చదివితే మనకు అర్థం కాలేదు కాబట్టి ఎక్కడికి రావాలి? 26వ అధ్యాయం మొదటికి రండి ఒకసారి. 26వ అధ్యాయము దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం. అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని, ఎవరంటే ఇప్పుడు ఉజ్జియా, ఇప్పుడు అతడు దేవుణ్ణి ఆశ్రయించింది ఎవరు? ఉజ్జియా. జాగ్రత్తగానండి. అంతటి యోధా జనులందరూ 16 ఏండ్ల వాడు, ఎన్ని సంవత్సరాలు? 16 ఏండ్లు. 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలత్తను కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యోధావారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఇప్పుడు చదువుకుందాం 3వ వచనం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. చూసారా? ఎవరితనంటే ఉజ్జియా. ఈ ఉజ్జియా తండ్రి ఎవరంటే అమజ్యా. యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు ఈ యెరూషలేమును పరిపాలించాడంట? 52 సంవత్సరాలు పరిపాలించాడంట దేవుడు ప్రజల్ని, ఇశ్రాయేలీయుల్ని. ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడంట? తన తండ్రి అయినటువంటి అమజ్యా చర్య అంతటి ప్రకారం యథార్థంగా నీతిని అనుసరిస్తూ ప్రవర్తించాడంట. తన తండ్రి అలాగైతే బ్రతికాడు అలా బ్రతికాడంట ఉజ్జియా. ఈ ఉజ్జియా తల్లి పేరేంటంటే యొకల్యా. ఏం పేరండి? యొకల్యా. ఉజ్జియా తండ్రి అమజ్యా, ఉజ్జియా తల్లి యొకల్యా. ఉజ్జియా తన యొక్క తండ్రి చనిపోయిన తర్వాత ఇశ్రాయేలులకు రాజుగా ఒక ఏలత్ అనే పట్టణం మనం చదువుకున్నాం కదా. అయితే ఆ పట్టణంలో ఒక రాజుగా ఉజ్జియా రాజుగా అయిన తర్వాత ఈ ఉజ్జియా రాజు ఎవరిని ఆశ్రయించాడంట? దేవుణ్ణి ఆశ్రయించాడంట. ఎవరినండి? దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం అతడు వర్ధిల్లుచుండెను. మనం ఎవరిని ఆశ్రయిస్తాం కష్టం వస్తే? మనం ఎవరిని ఆశ్రయిస్తామంటే మన కష్టం రాంగలోనే మనుషులను ఆశ్రయిస్తాం. కానీ ఉజ్జియా మాత్రం దేవుణ్ణి ఆశ్రయించాడంట. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరన్నా? 3వది ఏంటి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు గనుకనే వర్ధిల్లాడు. ఏమండి? ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. మన అంశం ఏంటండి? వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే, మొదటిగా చెప్పాను దేవుడు తోడై ఉండాలి, 2వదిగా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, 3వదిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ ఉజ్జియా రాజు 5వ వచనం చదువుకున్నాం కదా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల చేసెను. నువ్వు వర్ధిల్లాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎన్నో లక్షణం ఇది? 3వ లక్షణం. 4వది చూడండి. 4వది యోబు గ్రంథము. త్వరగా యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం అండి. 8:6. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యోబుతో సూహీడగు బిల్దద్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? 8:6లో నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గురించి సూహీడకు బిల్దద్ వచ్చి మాట్లాడుతున్నాడు.
అప్పటికే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జాతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు, తూర్పు దిక్కు జనులందరూ అతనికి అంతే గొప్పవాడు మరొకరు లేరు. సమస్తం కోల్పోయాడు. కానీ యోబుతో అంటున్నాడు, షూహీయుడగు బెల్దొద్దు అంటున్నాడు, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. నువ్వు యథార్థంగా పవిత్రంగా ఉంటే నువ్వు 200 ఆశీర్వాదం. యోబు పొందుకున్నాడా లేదా 200 ఆశీర్వాదం? నీతి కలిగి ఉండాలి. 4వదిగా దేవుళ్ళు వర్ధిల్లాలంటే నువ్వు నీతి కలిగి ఉండాలి. ఏం చేయాలి? నీతి కలిగి ఉన్నాడు కనుకనే యోబును 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. 200 ఆశీర్వాదం దీవించాడు దేవుడు. ఏమండి? 5వదిగా చూసినట్లయితే దినవృత్తాంతాలు 2వ గ్రంథము మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము చూడండి 22:13. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 22:13 వచ్చినవండి. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. చూసావా, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇశ్రాయేలును గూర్చి. ఎవరు ఈ మాట మాట్లాడేది? ఎవరు? సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే అర్థమవుతుందా? ఒకసారి మీరు చూడండి, ఎన్నో వచనం? 11 వచనం, 22:11 చదువుదాం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీ వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదుగాక. అంటే ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. క్షమించాలి, దావీదు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో. నా కుమారుడు యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీ వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీల మీద నీకు అధికారం దయచేయునుగాక అని చెప్పి, యెహోవా ఇశ్రాయేలీలను గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ఏమండి? విధేయత కలిగి ఉంటే వృద్ధి పొందుతాడు. సొలొమోను విధేయత కలిగి ఉన్నాడు. దావీదు తర్వాత సొలొమోను ఇశ్రాయేలుకు రాజు కావటానికి విధేయుడు. తన తండ్రి అయినటువంటి దావీదుకి విధేయుడుగా ఉన్నాడు సొలొమోను. విధేయత చూపాలి. 5వదిగా నువ్వు వర్ధిల్లాలంటే విధేయత చూపాలి. 6వ మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 22 అధ్యాయం, క్షమించండి, సామెతల గ్రంథము 28:13 చూడండి. సామెతల గ్రంథము 28:13 అండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. చూశారు, ఇక్కడ సామెతల గ్రంథంలో జ్ఞానైనటువంటి సొలొమోను రాజు మాట్లాడుతూ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అతిక్రమాలు చేశారా? వాటిని ఒప్పుకోండి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టండి, ఇంకెన్నడూ చేయకండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటే అతిక్రమాలు తీసేసుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి దేవుళ్ళు వర్ధిల్లాలంటే ఈ 6 విషయాలు మీరు కలిగి ఉండాలి. ఈ 6 విషయాలు కలిగి ఉండాలంటే నువ్వు క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవాలి. నువ్వు క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవాలి. నువ్వు క్రీస్తుని నువ్వు క్రీస్తుని ఆయన యొక్క సహవాసంలో, ఆయన అడుగుజాడలో నువ్వు నడిస్తే ఈ యొక్క 6 విషయాలు ప్రకారం నువ్వు బ్రతకగలవు. అప్పుడు నువ్వు వర్ధిల్ల చేయబడతావు. గమనించండి, మీరు ఇక్కడ వర్ధిల్లాలంటే ఏం చేయాలి అనే అంశం మీద మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. అయితే క్రీస్తు అడుగుజాడలో నువ్వు నడిస్తే వర్ధిల్లుతావు. క్రీస్తులాగా నువ్వు బ్రతికితే నువ్వు వర్ధిల్లుతావు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున ప్రపంచానికి యుగపురుషుడుగా, శకపురుషుడుగా పిలువబడుతున్నాడంటే, క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని పిలువబడుతున్నాడు, వర్ధిల్లాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికితే ఎక్కడ కూడా ఆయనలో ఒక్క పాపం లేదు.
అందుకని ఆయన వర్ధిల్లాడు, ఈ లోకంలో తండ్రి చిత్త నెరవేర్చాడు. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. వర్ధిల్లటం అంటే అది. మనం కూడా వర్ధిల్లాలంటే క్రీస్తుతో మనం అంటు కట్టబడాలి అంటాడు కదా. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే బహుగా ఫలిస్తుంది, బహుగా అభివృద్ధి పొందుతుంది. అభివృద్ధి చెందాలంటే క్రీస్తుతోనూ అంటు కట్టబడాలి, క్రీస్తుతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? 6 విషయాలు మీరు పాటించాలి. ఎన్ని విషయాలు? 6 విషయాలు. ఒకటేంటి? దేవుడు తోడై ఉండాలి. రెండోదిగా వాక్యాన్ని ధ్యానించాలి. మూడోది దేవుణ్ణి ఆశ్రయించాలి. 4 నీతి కలిగి ఉండాలి. 5 విధేయత చూపాలి. 6 అతిక్రమములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఈ 6 విషయాలు మనందరం కలిగి ఉండాలని మరి ఇంతవరకు ఓర్పుతో ఓపికతో విన్న మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో వర్ధిల్లాలంటే ఏం చేయాలనే అంశం ద్వారా చక్కగా నాయన 6 విషయాలు మీరు నాతో మాతో అందరితో మాట్లాడారు. అయ్యా, వర్ధిల్లాలంటే దేవుడు తోడై ఉండాలని, రెండవదిగా నాయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని, అయ్యా మూడవదిగా దేవుణ్ణి ఆశ్రయించాలని, అయ్యా 4వదిగా నీతి కలిగి ఉండాలని, అయ్యా మరి ఇదిగో 5వదిగా తండ్రి విధేయత చూపాలని, 6వదిగా అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టాలని ఈ 6 విషయాలు నీ పిల్లలకు అందించాను. ఎన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఆ మాటలని బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలింప చేయమని, అయ్యా ఇదిగో స్థానిక సంఘాన్ని, సంఘ కుటుంబాలను, బిడ్డలందరినీ ఆత్మీయంగా ఆర్థికంగా అన్ని విషయాలు అభివృద్ధి చేయండి. మరి ముఖ్యంగా మా గ్రామాన్ని, మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన రక్షణ మార్గంలోకి నడిపించమని మరొకసారి రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అందరూ అంతటను మారు మనసు పొంది ఈ భూమి మీద నాయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకొని మీరున్న పరమునకు చేర్చబడే కృప మీరు మా అందరికి దయచేయమని కోరుకుంటూ, ఇంతవరకు ఇన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా ఆ మాటలు మా హృదయాల్లో 30 60 100 ఫలించే విధంగా సహాయం చేయమని, అయ్యా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని అయి ఉండడని మీ వాక్యం సెలవిస్తున్నది. ఆ వాక్య ప్రకారం ప్రవర్తించే కృప, నీ సన్నిధి, నీ సహవాసం మీరు మాకు తోడుగా ఉంచమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మన అందరికీ సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇతరులకు షేర్ కూడా చేయవలసిందిగా కోరుతున్నాను.